హాయ్ అండి, మేము మీ అమ్మికుట్టి వీలాగ్స్ ఛానల్. ఈరోజు మరి ఒక కొత్త వీడియోతో మేమైతే మీ ముందుకు వచ్చేసాము. ఈరోజు న్యూ రెసిపీ ఏంటంటే బియ్యపిండి రొట్టెలు వేద్దాం అనుకున్నాము. సో దానికి ముందుగా బియ్యపిండి, దాంట్లో కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకొని ఇట్లా హాట్ వాటర్తో అనేది మనం మిక్స్ చేసుకోవాలండి. మీరైతే చేయి పెట్టకండి, చేయి కాలుతుంది. కొంచెం అట్ల కర్రతో అట్లా తిప్పుకుంటూ అలా మిక్స్ చేయండి. మనకు కావాలంటే శనగలు కానీ వేరుశనగ గింజలు కానీ వేసుకోవచ్చు. అలాగే వాటర్ కూడా ఎక్కువ క్వాంటిటీ కాదు, మనకి రౌండ్ వచ్చేంత క్వాంటిటీలో వాటర్ తీసుకొని ఇట్లా చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఇట్లా రౌండ్ వచ్చే వరకు చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 5 minutes నానబెట్టాలా మమ్మీ? అవసరం లేదంట. చక్కగా ఇంకా దీన్ని ఒక గిన్నె అనేది తీసుకొని దాంట్లో ఆయిల్, సమ్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ వేసి ఇట్లా కొంచెం ఆయిల్ వేసిన దాంట్లో అలా పిండి పెట్టేయాలండి. అలాగే మనం టేస్ట్ కోసం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మా మమ్మీ బాగా చేస్తారు ఇవి. ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మీడియంలో ఇలా పెట్టేసుకోవాలండి. చక్కగా అది బ్రౌనిష్ కలర్లో బాగా రోస్ట్ అయ్యే వరకు ఉంచేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. వరకు చక్కగా ఇలా గిన్నె మీద ప్లేట్ అనేది పెట్టేయాలి. ఒక 5 minutes అవ్వగానే ఓపెన్ చేసి చూస్తే అది చక్కగా రోస్ట్ అయి ఉంటుంది. చూడండి, చక్కగా మంచిగా బాయిల్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుందండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, చివరికి మనకైతే ఈ బియ్యపిండి రొట్టె అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఎమ్మీగా, రోస్ట్గా, చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. దీనికి కాంబినేషన్గా మనం చక్కగా ఆవకాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మికుట్టి వీలాగ్స్ ఛానల్. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇట్లాంటి చిన్న చిన్న రెసిపీస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము మీకు ఈజీ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్ యూ.